వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనం పెరుగు చాక్లెట్స్ లేదా కర్డ్ చాక్లెట్స్ ఎట్లా చేయాలో చేసి నేర్చుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తెలియపరచండి. ముందు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలా, లేదంటే చిన్న బౌల్ ఒకటి ఏదైనా పెట్టుకోవాలండి. అల్యూమినియం బౌల్ పెట్టుకున్నాను నేను. దాంట్లో మనం ఒక కప్పు పెరుగుకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను. ఇవి రెండు బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలా. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఇది చేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా చక్కెర కరిగేదాకా మనం చూసుకోవాలి, బాగా తిప్పుతూ ఉండాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా తెరులుతూ ఉంటుందన్నమాట. కరిగిపోయింది చక్కెర అంతా కదా, చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా దగ్గర పడిపోయి ఇలా నురగలు వస్తా పైకి వస్తున్నప్పుడు, చిక్కబడినప్పుడు నెయ్యి వేసుకొని మరలా తిప్పుకుంటూ ఉండాలండి. బాగా తిప్పాలి, లేదంటే అడుగంటిపోతుంది, అంచులు అడుగంటుతుంది పెరుగు కదా. కాబట్టి చూడండి బాగా ఇంకిపోయి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయి, చక్కగా చిక్కబడిపోయిందనమాట మనం వేసిన పెరుగు అంతా. ఇది ఇప్పుడు ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అడుగు ఏమాత్రం మాడకుండా మనం తిప్పుతూ ఉండాలి. చూడండి అంచులు మాడిపోతూ ఉంది, అదంతా కూడా అట్లా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మనకి నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి కలర్ చేంజ్ అయిపోతూ ఉంది, మనకి చాక్లెట్ కలర్లోకి వచ్చేయాలన్నమాట. ఇదంతా మనం ఏ ఫుడ్ కలర్స్ ఏవి వేయట్లేదు, చూడండి మీరే గమనించండి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ అడుగంటకుండా మాడకుండా ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. అయిపోయిందండి, ఎంత రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇట్లా పొంగుతుంది కదా, ఇది ఇలా పొంగు వస్తున్నప్పుడు కరెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థము. నా దగ్గర అయితే చాక్లెట్ మౌల్డ్స్ లేవండి. ఇట్లాగా నేను ఐస్ క్యూబ్స్ వేసే ట్రేలో నేను ఊరికే జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇట్లా కూడా వేసుకోవచ్చు మనము అనేసి, ట్రే అంటే మౌల్డ్స్ లేనప్పుడు ఇదొక ఆప్షన్ అనమాట. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్ చేసి ఇట్లా పెట్టేశాను. చూడండి మనం కావాలనుకుంటే ఇంకా కొంచెం బాదం పప్పు, జీడిపప్పు అలా కూడా మనం వీటిలో పెట్టుకోవచ్చు. చూడండి నేను అది కూడా చూపిస్తాను. ఈ విధంగా ఉంది కదా, ఇందులో మనం ఇట్లా జీడిపప్పు పెట్టేసుకొని ఈ చాక్లెట్ని ఇంకా నైస్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా అందంగా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల. చూడండి ఇప్పుడు నేను ఇంకొక దాంట్లో బాదం పప్పు పెడుతున్నాను, ఆల్మండ్ పెడుతున్నాను. ఈ బాదాంని ఈ విధంగా పెట్టేసేసి మనం ఇచ్చామనుకోండి, పిల్లలు చక్కగా హ్యాపీగా తినేస్తారనమాట బాదం చాక్లెట్ అన్ని. ఈ విధంగా మనకి ఎలా నచ్చితే అలాగ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న పెరుగుతోనే చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.